ఒకసారి శివుడు మరియు పార్వతీ కైలాసంలో ఆనందంగా విహరిస్తున్నారు. ఆ సమయంలో పార్వతీదేవికి అకస్మాత్తుగా తీవ్రమైన ఆకలివేసింది. ఆమె తన భర్త అయిన శివుడిని ఆహారం కావాలని కోరింది. శివుడు కొంత ఆలస్యం చేస్తూ ఆమెను శాంతపరచడానికి ప్రయత్నించాడు. అయినా ఆకలి పెరిగిపోవడంతో పార్వతి పదేపదే ఆహారం కోసం అడిగింది. కాని శివుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆకలి బాధను భరించలేకపోయిన పార్వతి చివరకు ఒక ఉగ్రరూపాన్ని ధరించి అమాంతం మహాదేవుడిని మింగేసింది. శివుడిని మింగిన తరువాత ఆమెకు కొంత ఉపశమనం లభించినప్పటికీ తన శరీరం నుండి పొగ చిమ్ముకుంటూ బయటకు వచ్చింది. అప్పుడు శివుడు ఆమె గొంతులోంచి ఇలా అన్నాడు: పార్వతి, నన్ను మింగడం ద్వారా నీవు నీ తెల్లని సుందరమైన దేహాన్ని నల్లని పొగలతో కప్పేసుకున్నావు. కాబట్టి ఇకపై నీవు ధూమావతి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. అప్పటినుండి పార్వతీదేవి ఈ ఉగ్రరూపాన్ని ధూమావతిగా వ్యవహరిస్తారు. శివుడిని మింగడం వలన ఆమెకు విధవరాలు రూపం వచ్చిందని, అందుకే ఆమెను ఏకాకిగా పతిరహితంగా వర్ణించారని చెబుతారు. సాధారణంగా ఏ దేవతనైనా నాకు ఇది కావాలి అని కోరుకుంటాం. కాని ధూమావతిని నాకు ఇది పోవాలి అని మొక్కాలి. గుర్తుపెట్టుకోండి. ధూమావతీదేవిని సాధారణంగా నలుపు రంగులో, ముసలి స్త్రీ రూపంలో, విరబోసుకున్న జుట్టుతో, చిరిగిన బట్టలు ధరించి, చేతిలో చేటపట్టుకుని భయంకరమైన రూపంలో వర్ణిస్తారు. ఈమెకు రథం ఉంటుంది. దానికి కాకి వాహనంగా కలిగి ఉంటుంది. ఎందుకు అంటే తను శివుడిని మింగి ఏకాకిగా మిగిలింది కోసం. ధూమం అంటే పొగ. ఈ దేవి అజ్ఞానాన్ని, అవిద్యను కప్పివేసే పొగరూపంలో ఉంటుంది. ఈమె దారిద్ర్యాన్ని, కష్టాలను, శనిపీడలను తొలగించే శక్తిగా భావిస్తారు. ఈమె సృష్టికి ముందున్న శూన్యాన్ని మరియు ప్రళయం తరువాత మిగిలే అభావ ప్రపంచాన్ని సూచిస్తుంది. ఆమెను పూజించే సాధకులకు అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానజ్యోతిని చూపించి, ఐశ్వర్యాన్ని, రాజయోగాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ధూమావతిదేవి దశమహావిద్యలలో 7వ శక్తిగా పూజలందుకుంటారు. అందరూ ఒకసారి జై ధూమావతీదేవి అని కామెంట్ చేయండి. కొంచెము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చేసుకున్నారా? థ్యాంక్ యూ.